నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఛత్రపతి శివాజీ ఈయన గురించి మనం ఒక 2 స్టోరీలు చెప్పినట్లున్నారు మీరు. స్టార్టింగ్ చాలా రోజులు అయిపోతుంది. నా ఫేవరెట్ స్టోరీస్ అదే శివాజీ అంటుంటేనే నీ మొహం మంచి లైట్ వస్తుంటుంది. ఎందుకంటే అమ్మని చాలా ఇష్టపడతారు. అమ్మ మాటకి ఆయన జవదాటం. అందుకని సో శివాజీ గారివి ఎన్నో స్టోరీస్ ఉంటే చెప్పండి అమ్మగారు. ఇవాళ చిన్నప్పుడు మా హిందీ మాస్టర్ చెప్తుండేవారు. ఒక హిందీ లెసన్లో ఉందేమో మరి, ఏదో ఒక సింహగఢ్ అనే కోట కోసం ట్రై చేస్తే గఢ్ ఆయా లేకిన్ సింహ గయా అని అన్నారు శివాజీ అని. ఇప్పుడు అంతసేపు అది చెప్తుండేవారు అనమాట కథ. ఆ కథ చెప్దాం ఇవాళ. ఇది ఇప్పుడు శివాజీ కాలం ఉన్నాడు. మొఘల్ రాజవంశాల పరిపాలన నడిచేది భారతదేశంలో. ఔరంగజేబు ఉన్నాడు అప్పుడు. అతను పరమత సహనం కలిగిన వాడు కాదు. ఔరంగజేబుకి ముందున్న మొఘల్ పాలకుల్లో పరమత సహనం ఉన్న వాళ్ళు ఉన్నారు. కింగ్స్ అక్బర్ అని, బాబర్ అని, వీళ్ళంతా కొంత పరమత సహనం కలిగి ఉన్నారు. అంటే భారతదేశంలో ఉన్నాం, ఈ దేశంలో ఉన్నాం, దీన్ని గౌరవించాలి, మిగిలిన కుల జాతుల మతాలని గౌరవించాలనే ఉద్దేశం కలిగి ఉండేవాడు. ఔరంగజేబు చాలా ఏమనాలంటే ఇస్లాం పక్షపాతిగా ఉండేవాడు. అతను హిందూ రాజ్యాల్ని ఉక్కుపాదంతో అణచడానికి ప్రయత్నం చేసేవాడు. ఎంత ట్రై చేసినా మరాఠా సామ్రాజ్యాన్ని అతను సాధించలేకపోయాడు. చాలా ప్రయత్నం చేశాడు. అయితే ఈ మరాఠాకి దగ్గరలో ఉన్న సింహగఢ్ అనే ఒక కోట అతని కింద ఉండేది. అతను అప్పుడు ఏం చేసేవాడంటే ఉదయ్ సింహుడు అనే ఒక ఇతని రాజపుత్రుడిని ఆ సింహగఢ్ కోటకి కాపలాదారుగా, అంటే ఏమంటారు మనం కోటలకి కాపలాలు ఉన్నాను కాదు, ఆ వారి అధీనంలో ఉండేదన్నమాట. అతను రక్షించేవాడు ఆ కోటని. అయితే ఏమైందట, దూరం కొంచెం కానీ కనపడుతుంది. ఈ కోట మీద బురుజు మీదకి ఎక్కితే ఆ కోట కనపడుతుంది అనమాట. ఒకనాడు జిజియాబాయి, మన శివాజీ గారి తల్లి, ఆవిడ ప్రతాప్గఢ్లో ఉండేవారు. ప్రతాప్గఢ్లో ఒకనాడు సాయంకాలం కొద్దిగా ఏకాంతంగా ఆవిడలా మేడ మీద నుంచి చూస్తూ ఉంటే దూరంగా సింహగఢం కనపడుతోంది. కనపడుతుంటే ఆవిడకి ఒక రకంగా కష్టంగా ఉందన్నమాట లోపల. ఇంత జయించగలిగిన కొడుకు దాన్ని ఎందుకు వదిలిపెట్టాలి? సింహగఢ్ని ఖచ్చితంగా అక్కడున్న మొఘలాయి సామ్రాజ్యం తాలూకు పతాకం తీసేసి మరాఠా సామ్రాజ్యపు పతాకం దాని మీద ఎగరాలని అనిపించింది ఆవిడకి. సాయంకాలం కాస్త చీకటి పడి ఆలోచించుకున్నాక మర్నాడు ఏం చేశారట, కొడుకుని రమ్మన్నారు, శివాజీని రమ్మన్నారు. నన్ను చూడ్డానికి రమ్మంటే, ఇప్పుడు ఆయన రాజు కదా, రకరకాల పనులలో ఉంటాడు. సాయంకాలం వచ్చాడు. అమ్మ ఏమిటి కబురు చేసావు, ఎలా ఉన్నావు, ఏమిటి అడిగాడు. తోచట్లేదు, మన ఇద్దరం కలిసి ఒక ఎత్తేద్దాం, ఒక చదరంగం ఆడదాం రా అని పిలిచింది. శివాజీకి ఆశ్చర్యం వేసింది. అమ్మకి బోల్డ్ పనులు ఉంటాయి, ఆవిడ రామాయణం చదువుకుంటూ ఉంటుంది. సడన్గా ఈ చదరంగం ఆడడానికి ఎందుకు పిలిచింది? చిన్నప్పుడు ఆడే ఆట, ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరు ఎప్పుడు ఆడల. సరేనన్నాడు. ఇద్దరు కలిసి ఆడారు. ఆడితే ఏదైనా పందెం పెట్టుకుందాం శివ అని అడిగిందట ఆవిడ. నువ్వు ఏది అడిగితే అది ఇస్తానమ్మా అన్నాడు. పందెం ఎందుకు, నేను చెప్పింది నువ్వు చేదుగా, నువ్వు చెప్పింది నేను చేస్తాను, సరిపోతుంది కదా అంటే సరే. ఇద్దరు ఆడారు. జిజియాబాయి గెలిచింది ఆట, తల్లి గెలిచింది. శివాజీకి చదరంగం నేర్పించింది తల్లి. ఆవిడ గట్టిగా ఉండడానికి అవకాశం ఉంది కదా, స్ట్రాంగ్ ప్లేయర్ ఆవిడ. ఈ ఆడారు, ఆవిడ గెలిచింది. గెలిస్తే ఆవిడ ఏమంది, మరి ఓడిపోయావు శివ, నాకు కావాల్సింది ఇవ్వమంటే ఆయనకు ఆశ్చర్యం. నీకేం కావాలమ్మా, నీకేం కావాలంటే అది ఇస్తానంటే ఆవిడ చేయి చూపిస్తా, సింహగఢ కావాలి నాకు. అమ్మా అది ఉదయ్ సింహుడి చేతిలో ఉంది, మనం పట్టుకోలేము, మన వల్ల కాదు అంటే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, అక్కడ మరాఠా పతాకం ఎగరాలి. సింహగఢ్ కాదు, దాన్ని తాతున్నా సరే ఖచ్చితంగా శివాజీ చేయగలడు, నువ్వు నాకు మాట ఇచ్చావు, నాకు అది కావాలి అని చెప్పింది. చెప్పేశారు కల్లా ఇప్పుడు ఆ సింహగడ్డిని ఆవిడ ఏం చేసుకుంటుంది? తల్లి ఏం చేసుకోదు, మరాఠా సామ్రాజ్యపు ఎల్లల్ని విస్తరింప చేయాలన్న కోరిక అంతే. తన కొడుకు ఇంకా గొప్పవాడవ్వాలని ఆవిడ ఉద్దేశం. సరే, ఇతను ఏం చేశాడు, సాయంకాలం వెంటనే వెళ్ళిపోవటం ఏమిటి, కిందకి దిగి వెళ్ళిపోయాడు. సభను పిలిచాడు. సభను పిలిస్తే అందరినీ తన తాలూకు సైన్యాధ్యక్షుల్ని, బాగా వీరాది వీరులందరినీ పిలిచి సింహగడ్డ మీద దండెత్తాలి. అమ్మ కోరుకుంది అది ఆవిడకి కావాలని. ఎవరు చేస్తారు ఈ పని, ఎవరు చేయగలరు అంటే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు ఏం చెప్పారంటే, తానాజీ అయితే చేయగలడు. తానాజీ అతని కొడుకు పెళ్లి వివాహ వేడుకలకి ఎక్కడికో వెళ్ళున్నాడు. ఆయన కొడుకు పెళ్లి, తానాజీని పిలవండి అన్నాడు. అసలు తానాజీ ఎవరు? ఈయన దగ్గరున్న సైన్యాధ్యక్షుల్లో తానాజీ ఒక ఆయన. ఈయన చాలా గట్టి స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఆయన తానాజీని పిలవమన్నారు. అనేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, ఈ వెంటనే కబురు చేశారు. ఈ మర్నాడు పొద్దుటి పెళ్లి బహుశా ఇప్పుడు మాట్లాడుకున్నారు, ఈ ఉత్తరం కాగితమో మనిషో వెళ్ళాలి కదా, సరిగ్గా పెళ్లి జరగబోతున్న టైంకి వచ్చింది.
ఓహో. కబురు రాగానే పెళ్లి కన్యాదాతలు అన్నారు, ఈ పెళ్లి కాస్త అయిపోనివ్వండి వెళ్తురు కానంటే, కబురు వచ్చిన మరుక్షణం నేను బయలుదేరాలి, ఇక్కడ అచ్చాపుచ్చ తీసుకుని తాపిగా పెళ్లిళ్ళు చేసుకుని కుదరదు, వచ్చింది అంటే కబురు వెళ్ళిపోవాల్సింది అని పెళ్లి పందిరి వదిలిపెట్టేసి ఆయన వచ్చేసాడు. ఓ. వచ్చేసాడు. వచ్చేసరికల్లా వచ్చాక ఈయన ఏం చెప్పాడంటే, సింహగడ్డని మనం స్వాధీనం చేసుకోవాలి, దీనికి ఏం చేస్తావో చెయ్యి అంటే నేను చేస్తానన్నాడు. చేయగలను, ప్రాణం పోయినా సరే సింహగడ్డని తీసుకొస్తాను అని ఆయన గట్టిగా చెప్పాడు. అంతా బయలుదేరిపోయారు సింహగడ్డ మీద. వాడు అదేంటంటే డైరెక్ట్ అటాక్ ఇచ్చే పరిస్థితి కాదు. అటాక్ ఇస్తే ఇక అక్కడ ఉన్నది ఎవరు, మొగలాయిలతో పాటు రాజపుత్రులు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్, మరాఠా వాళ్ళకంటే వీళ్ళు స్ట్రాంగ్. ఎందుకంటే ఆ పరిస్థితులు వాళ్ళ అక్కడున్న పరిస్థితిని బట్టి వీళ్ళకంటే ఎక్కువ సైన్యం అక్కడ ఉంది. వాళ్ళు గట్టి వాళ్ళు అందరూ, పైగా చావోరేవో మా మనస్తత్వం కలిగిన మనుషులు వాళ్ళు. అందుకని ఏం చేశారు, రాత్రిపూటే చేసేయాలి, దీని మీద రాత్రి లోపలికి వెళ్ళిపోవాలనుకున్నారు. ఈయన దగ్గర యశ్వంతుడు అనే ఒక ఉడుము ఉండేదట. ఉడుము అంటే బల్లి జాతికి చెందింది. ఉడుము పట్టు అంటాం కదా, యశ్వంత్ సింగుడు అనే దాని పేరే అది. అది చెప్పిన మాట వినేది. వెళ్ళు అంటే వెళ్ళడం, ఆగు అంటే ఆగడం వచ్చు దానికి. అట్లా ట్రైన్ చేసి పెట్టుకున్నారు. ఈ ట్రైనింగ్కి ఆయన ఎప్పుడు ఏం చేసేవాడంటే, దీన్ని వదిలిపెడితే అది పైకి వెళ్ళి అక్కడున్న ఏదైనా ఒక తాడునో ఒక గోడనో ఒక మేకునో పళ్ళతో దాన్ని గట్టిగా పట్టేస్తుంది. ఉడుము పట్టు అంటాం కదా మనం. ఆ పట్టినప్పుడు ఏమవుతుంది, దాని నుంచి వేళ్లాడుతున్న తాడు పట్టుకుని ఈయన పైకి వెళ్ళిపోయి మిగిలిన వాళ్ళు రావడానికి ఏర్పరిచేవాడు. తానాజీ స్టైల్ అది. దీన్ని వదిలిపెట్టారు. ఈ ఉడుముని వదిలిపెడితే అది పైదాకా వెళ్ళి ఏది పట్టుకోకుండా గబగబా దిగి కిందకి వచ్చేసింది. వచ్చేసేసరికల్ మిగిలిన వాళ్ళంతా అన్నారు అక్కడ ఏదో సమస్య ఉంది, అది అందుకే తిరిగి వచ్చింది అనేసరికి నొప్పుకోవాలి. సమస్య ఉండని ఏముండని మనం వెళ్ళాల్సిందే, వెళ్ళిపోమని గట్టిగా ఈ ఉడుగుని ఆయన కేకలేసాడు. నువ్వు వెనక్కి తిరిగి రావద్దు, ఏ పరిస్థితి అయినా సరే నేను పైకి రావాల్సిందే, మేము లోపలికి వెళ్ళాల్సిందే అనేసరికల్లా ఈ ఉడుము కాస్త పైకి వెళ్ళిపోయింది. ఈసారి దానికి అర్థమైంది, ఇక యజమాని ఏం చెప్తున్నాడో వింటుంది అంతేనమాట. అంతకుముందు అక్కడ పహరా వాళ్ళు తిరుగుతున్నారు, మనుషులు చాలా మంది ఉన్నారు. ఆ సంకేతానికి అది వెనక్కి తిరిగి వచ్చింది, అది చెప్పడం కోసం. ఓకే, ఇప్పుడు కుదరదని చెప్పింది దాని ఉద్దేశం. కానీ ఈయన ఒప్పుకోలేదు. ఈ రాత్రే దండయాత్ర చేసేసేయాలి, వాళ్ళ మీదకి వెళ్ళి పడిపోవాలి మనం. దాంతో ఈ మళ్ళీ ఉడుమును ఎక్కించారు. అది పైకి వెళ్ళింది. కోట గోడ మీద పైన ఏవో చిన్న చిన్న మేకులు లాంటివి ఏవో ఉంటే వాటిని పట్టేసుకుంది. ఈయన పైకి వెళ్ళిపోయాడు. వెంటనే పైనుంచి అన్ని పక్కల నుంచి కొన్ని తాళ్లను వదిలిపెట్టి ఒక 6-7 చొప్పున గబగబగబ మొత్తం జనం అంతా పైకి చేరిపోయారు. ఈ పహరా వాళ్ళు ముందే ఈ ఉడుము వచ్చిన శబ్దాన్ని కనిపెట్టి ఆల్రెడీ వాళ్ళు కొంతమంది తయారయ్యారు అక్కడ. ఇక భీకరంగా పోరు జరిగింది. చాలా యుద్ధం, చాలా పెద్ద యుద్ధం. అయితే ఈ ముందు వచ్చేసిన జనాల్లోకి వీళ్ళకి ఈ పెళ్లి దగ్గర నుంచి కూడా కొంత గుంపు వచ్చింది సహాయం. ఈయన పెళ్లి వదిలిపెట్టి వచ్చేసాడు కదా, మొత్తం గుంపు అక్కడికి వెళ్ళిన సైన్యాలు, వాళ్ళు వీళ్ళు సైనికులు, కొంతమంది దండనాయకులు, పెళ్లికని తరలి వెళ్ళిన జనం అంతా కూడా వచ్చేసారు. మొత్తం వీళ్ళు వాళ్ళు కలిసి మొత్తానికి యుద్ధం పూర్తయింది. ఆయన ఏం చేశాడంటే తానాజీ ప్రతి గ్రూపు దగ్గర ఆయనే ఉంటూ పరుగులు పెడుతూ బాగా యుద్ధం చేయించాడు. బాగా జనాలను రెచ్చగొట్టాలి, ఉత్సాహపరచాలి కదా యుద్ధానికి. మొత్తానికి సాయంకాలం వేళకి మొత్తం అంతా స్వాధీనం అయిపోయింది కోట. ఈయనకి మాత్రం విపరీతంగా కత్తిపోట్లు దెబ్బలు తగిలినాయి. తానాజీకి బాగా కత్తిపోట్లు తగిలినాయి. పడిపోతే ఆయన నన్ను శివాజీ మహారాజ్ దగ్గరికి చేర్చండి, నేను ఎక్కువసేపు బతకను, నాకు అయిపోయేలాగా ఉన్నానని అన్నట్ట. అంటే శివాజీయే వస్తున్నారు, మహారాజే ఇక్కడికి వస్తున్నారని ఒక వాయిస్ వినపడింది. ఆ గొంతు ఆయన కొడుకుది. ఆయన కళ్ళు విప్పి చూసి, ఒరే నాయన నువ్వు పెళ్లి వదిలిపెట్టి వచ్చేసావంటే మరాఠా సామ్రాజ్యం అంతా చచ్చిపోవడానికి ఇక్కడికి సిద్ధంగా ఉంటే నేను పెళ్లి చేసుకుంటానా? పెళ్లి చేసుకుంటే ఎట్లా? అదేదో చూడాలని నేను కూడా వచ్చేసాను. ఇక్కడిది తేలాకే పెళ్లి. ఈయన ఎట్లా వచ్చేసాడో ఆ కుర్రాడు కూడా, పెళ్లి కొడుకు కూడా పెళ్లి వదిలిపెట్టి వచ్చేసాడు. వాళ్ళకి ఉన్న ఆ ప్రీతి అట్లాంటిది, ఆ రాష్ట్రం పట్ల ఉన్న ప్రీతి. సరే ఈ అయ్యేసరికల్ శివాజీయే వచ్చాడు. ఆయన చాలా దుఃఖపడ్డాడు ఈయన చూసి. గడ్డ దొరికింది, సింహం పోయింది. సింహగడ్డ దొరికి ఏం ప్రయోజనం? గడ్డ దొరికినా కూడా అసలు సింహం పోయింది. ఇంకా నేను ఇక ముందు ఎవరి మీద ఈ డిపెండెన్సీ నాకు దొరుకుతుందని ఆయన చాలా కష్టపెట్టుకున్నాడు. ఈ సింహగడ్డలో చాలా సంవత్సరాల పాటు ఈ మరాఠా సామ్రాజ్యమే ఉండేది. దీన్ని సాధించడానికి ఈ బల్లుల్ని వాడతారని, ఉడుముని వాడతారని అంతకుముందు ప్రపంచానికి తెలియదట. వాటికి ట్రైనింగ్ ఇవ్వటం అవన్నీ మరాఠాలోనే తెలుసుకున్నారు. తెలుసు, ప్రపంచం కొన్ని చోట్ల జరుగుతూ ఉండుంటాయి, కాకపోతే ప్రపంచానికి తెలిసే అవకాశం రాలేదు. ఈ పని ఇది చాలా పెద్ద పని. వీళ్ళ దగ్గర ఉన్న సైనికులు తక్కువ. అక్కడ మొగలాయిల సైనికులు కాకుండా
రాజపుత్రులు ఉండటం, వాళ్ళు ఇంకా బలశాలు. ఈ 2 గ్రూప్స్ని ఒక చిన్న గ్రూపు, ఒక రాష్ట్రం, ఒక భాష మాట్లాడే చిన్న గుంపు, వీళ్ళు వెళ్ళి డిఫీట్ చేయటము, పోరాడము. అది కూడా దేనికి? వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం. ఆవిడ సంతోష పెట్టడానికి ఆవిడ కావాలనుకుంది. దాన్ని ఆవిడేం చేసుకోదు, సామ్రాజ్య విస్తరణే. అంతకుముందు ఇది బహుశా దీని సామ్రాజ్యం మరాఠా సామ్రాజ్యం అయి ఉంటుంది, వాళ్ళు స్వాధీనం చేసి పెట్టుకున్నారు. దాన్ని మళ్ళీ వీళ్ళు వెనక్కి తీసుకున్నారు. తానాజీ మరణించారండి, ఆయన అప్పుడే మరణించారు. మరణించిన తర్వాత ఈయన చాలా దుఃఖపడితే జిజియా అబ్బాయి ఆవిడ ఏం చెప్పిందంటే, ఇలా దుఃఖపడితే ఎట్లాగా, పిల్లాడు పాపం అవివాహితుడై వచ్చేసాడు, పెళ్లి కాకుండానే వచ్చేసాడు, అతను పెళ్లి జరిపించాలి అని చెప్పి ఆ అబ్బాయికి పెళ్లి చేసి ఆ తండ్రి స్థానంలో ఆ కుర్రాడిని నిలబెట్టుకుని అతనితోటి మీ తర్వాత యుద్ధాలు చేయించారట. మంచి కథలు. మనం శివాజీ కథలు తీసుకుంటే ప్రతిదీ మనని ఈ పని అంటే సరైన పని చేయడానికి ప్రొవోక్ చేసేవి గానే కనపడతాయి. మంచి మోరల్ స్టోరీస్ అండి, చాలా బాగుంది రమ్మగారు, సూపర్. చిన్నప్పుడు వినేవాళ్ళం, హిందీ మాస్టర్ చెప్పేవారి కథ. బాగుంది. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.